హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన తెలంగాణ స్టైల్లో వంకాయ, ఆలుగడ్డ, టమాటా కూర చేస్తున్నా, పులుసు కూర చేస్తున్నాను. దీంట్లో మనము 2 ఎగస్ట్రా యాడ్ చేసాం, మునక్కాయలు, మామిడికాయలు. ఇప్పుడు మామిడికాయ వచ్చింది కదా, మామిడికాయ ప్రతి ఒక్కటి మామిడికాయ చేస్తున్నాం అనమాట. నేను ఈరోజు మామిడికాయ రసం కూడా చేస్తున్నాను. ఈ కూర చేసేది నేను చూపిస్తాను, ఓకేనా? ఆయిల్ వేస్తున్నా. పులుసు కూర అనమాట, ఇది గ్రేవీ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నా నేను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, తాలింపు గింజలు అనమాట. వేపాకు వేస్తున్నాం మనం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తాం. ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాం, కొంచెం ఉప్పు వేస్తున్నాం వేగడానికి. ఈ కూరకి ఇదే ఇంపార్టెంట్ అనమాట, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. వంకాయ టమాటా అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తారు. కాకపోతే నేను 2 యాడ్ చేస్తున్నాను దీంట్లో, మునక్కాయ, 2 మామిడికాయ. ఇప్పుడు మునక్కాయలు కూడా వేస్తున్నా, 2 మునక్కాయలు. ఇప్పుడైతే మునక్కాయలు వేసాను కదా, ఆలుగడ్డ వేద్దాం, కొంచెం మామిడికాయ, వంకాయలు వేస్తాం. ఇవి ఒక్కొక్కటి వేసుకుంటూ పోవాలి, అన్నీ ఒకసారి వేస్తే ఇందులో మునక్కాయ, ఆలుగడ్డ, టమాటా, వంకాయ, కొంచెం మామిడికాయ వేసాను అన్నమాట. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా పైన వేద్దాము. ఇట్లా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మనకి ఇలా మగ్గింది చూడు, బాగా దగ్గరగా మగ్గిందన్నమాట. సన్న మంట మీదనే ఉడికిస్తున్నాను నేను, ఎందుకంటే అన్నీ మనకు మునక్కాయ అన్నీ ఉడకాలి. ఇప్పుడు మనం దీంట్లో మనకు కావాల్సినవి వేసుకుందాం. కారం, 1.5 స్పూన్ కారం వేసాను, 1 స్పూను ధనియాల పొడి, కొబ్బరి పొడి, 2 స్పూన్లు కొబ్బరి పొడి. ఇంకా ఇంతే, దీంట్లో మసాలాలు ఇంకేం వేసేది లేదు. కారం మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనము వాటర్ పోసుకున్నాం, వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఉడకనిద్దాం, ఓకేనా?
ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను. బాగా ఉడికిందనమాట, కూర అయిపోయింది. కొత్తిమీర వేసుకొని మనం ఇలా కొంచెం చేపించుకోవడం దించేయటం. తెలంగాణ స్టైల్ అని ఎందుకన్నానంటే తెలంగాణలోనే ఇలా కూర వండుతారు అనమాట ఎక్కువ. కర్రీ వంకాయ ఆలుగడ్డ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట, తెలంగాణలోనే ఫేమస్ అది. ఇప్పుడు ఇలాగనే ఉండాలి మనకు, పులుసు లాగానే. గట్టిగా ఉంటే బాగుండదు ఈ కర్రీ, ఇట్లా పులుసుగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇది మామూలుగా మనం బగారా అన్నంలో కూడా వండుకోవచ్చు. ఓకేనా? అంతే, అయిపోయింది.